హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి ఆర్ట్స్. సో ఇవాళ అయితే డే 4 ఆఫ్ క్రియేటివ్ క్లే సిరీస్ అనమాట. ఇవాళ అయితే నేను ఏ సిరీస్తో వచ్చేసానంటే ఇవాళ లైక్ చాయ్ బిస్కెట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ. సో వాళ్ళందరి కోసం నేనైతే ఇవాళ టీ చాయ్ బిస్కెట్ చేస్తున్నాను విత్ క్లే అనమాట. సో ఆల్రెడీ మ్యాంగోస్ అండ్ ఏమంటారు లైక్ ఇండియన్ ఫుడ్ స్టైల్ దోశ అండ్ ఆల్సో ఇంకా కేక్ బేకరీ స్టైల్ కేక్ అలాంటివి కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేశాను కదా, ఇది 4th ఎపిసోడ్. సో ఇలానే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాను అండ్ దానికి కూడా స్టే ట్యూన్డ్. సో మరి చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. సో ఇలా అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను నా సిరీస్. సో ఫస్ట్ అయితే నేను ప్లేట్ కోసం అనేసి బ్లూ క్లే తీసుకొని అలా చేసుకున్నాను. అండ్ మనకు నచ్చిన కలర్స్తోని మనకి ఉన్న చాయిసెస్తోని మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇలా పింక్ కలర్ని రోల్ చేసేసుకొని ఎడ్జెస్కి పెడుతున్నాను, లైక్ బార్డర్ లాగా కనిపిస్తుంది ప్లేట్కి అనేసి. సో అలా అయితే నేను అరేంజ్ చేశాను నీట్గా. సో అదొక ప్లేట్ షేప్లో వచ్చేసింది. నెక్స్ట్ అందులోకి మనకి కప్ బిస్కెట్స్ అవన్నీ కావాలి కాబట్టి అవి తయారు చేసుకుందాం. సో వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి అలాగే కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ కారు. సో అందుకే బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఎల్లో క్లే తీసుకున్న బిస్కెట్స్ చేయడానికి. యాక్చువల్గా బ్రౌన్ అయితే బాగుండు, బట్ నాకు అవైలబుల్ లేదు కాబట్టి ఉన్న వాటితో చేస్తున్నాను. సో ఈ ప్యాలెట్తోని ఐఎమ్ జస్ట్ ప్రెస్సింగ్ మనకు అలా రావడానికి. కొంచెం రౌండ్ వచ్చినాక నెక్స్ట్ సేమ్ మీకు చెప్పినట్టే ఆ ట్యాబ్లెట్ షీట్తోని నేను మెడిసిన్ షీట్తోనే ఇలా డ్రా చేశాను బిస్కెట్స్ లెక్క బైట్స్ లాగా. సో ఇలా చేసేసి అందులో పెట్టాను. సో ఇలా ఒక 3 చేసుకున్నాను నేను. సేమ్ అదే చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి సిరీసే విత్ ఏమంటారు మోల్డింగ్ క్లేతో చేస్తే బెస్ట్ అని నాకు అనిపించింది. బట్ మోల్డింగ్ క్లే ఏంటంటే ఒక్కసారి మనం ర్యాప్ చేస్తే అది దీనిలాగా మళ్ళీ స్మూత్ కాదు, ఓన్లీ 1 టైం యూజ్ అనమాట. అండ్ ఆల్సో చాలా హార్డ్ అయిపోయి ఫర్ ఎవర్ పర్మనెంట్గా ఉండిపోతుంది. అండ్ మోల్డింగ్ క్లే 20 రూపీస్కి మనకి చాలా వస్తుంది. సో మనం చాలా చేయవచ్చు. సో నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే అది కాదు, నీది అయిపోయినాక వేరే సిరీస్ ఉన్నాయి, దాని తర్వాత అది స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడైతే నేను కప్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను, అంటే టూల్స్ లేవు కదా మన దగ్గర, ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి. సో బట్ చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ సిరీస్ అయితే. మరి మీరు కూడా ఎంజాయ్ చేశారో లేదో కామెంట్ చేసేయండి. సో మన ఆర్ట్స్ ఛానల్లో క్లే సిరీస్ ఎందుకు వచ్చాయి, అది ఎందుకు వచ్చాయని కొందరికి డౌట్స్ రావచ్చు. ఆర్ట్ అంటే నాట్ జస్ట్ పెయింట్ ఆర్ సంథింగ్, ఇట్ ఈజ్ మిక్స్డ్. సో చాలా మిక్సింగ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. మిక్స్డ్ థింగ్స్ అన్నీ కలిపితేనే ఆర్ట్ అంటారు అనమాట, ఆర్టిస్ట్ అంటారు. సో అలా అనమాట. సో ఇలా అయితే నేను మగ్ చేస్తున్నాను, కొంచెం తీసి పెట్టి. సో ఫస్ట్ ఫింగర్తోని అలా చేశాను. నెక్స్ట్ దాన్ని మొత్తం అడ్జస్టింగ్ చేస్తున్నాను. సో కప్ నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్పుట్. మీకు కూడా తెలియాలి అంటే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ వాయిస్ ఓవర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐమ్ సారీ. అండ్ మగ్ అయితే తయారైపోయింది. దానికి హ్యాండిల్ తయారు చేయడానికి మళ్ళీ వైట్లీ తీసుకొని ఇలా చేశాను. చాలా క్యూట్ ఉంది, ప్రిట్టీగా చిన్న మగ్. ఇలా మనం మోల్డింగ్ క్లేతో చేసుకుంటే ఫర్ ఎవర్ ఉంటుంది కాబట్టి ఇంకా బెస్ట్ అని చెప్తాను. చిన్న మగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చాయ్ పెట్టాలి. చాయ్ పోస్తే మనది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ఏమైనా చాయ్ కోసం అయితే చాయ్ యాక్చువల్గా బ్రౌనిష్ ఉంటుంది, మన దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ ఈ వాయిలెట్ ఉంటే వాయిలెట్ని తీసుకొని అలా నా బ్రష్తోనే ఇలా చేస్తున్నాను, కొంచెం లిక్విడిష్ లాగా అలా కనిపించడానికి, స్ట్రోక్స్ ఇవ్వడానికి. సో చాయ్ బిస్కెట్ అయితే అయిపోయింది. కొంచెం క్రీమీ ఏమైనా యాడ్ చేద్దాం టెక్స్చర్ లాగా అనేసి కొంచెం నా దగ్గర ఉన్న క్లేస్తోని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెడితే అదొక కైండ్ ఆఫ్ క్రీమీ ఆర్ బిస్కెట్ లాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఇంకా బాగా ఏమంటారో ఎక్స్ట్రా యాడ్ అవుతుంది దానికి లుక్కి. సో చాలా బాగా అవుట్పుట్ టర్న్అవుట్ అయింది. ఈ అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇంకా డిఫరెంట్గా చేద్దాం అనేది నేను చూస్తున్నాను. ఇక్కడ నేను
మినీ బర్గర్ అలాగా చేద్దామని అనుకున్నా. సో చాలా చిన్న మినీ బర్గర్ అయిపోయింది. అండ్ ఇంకా ఫుడ్లో ఏమేమి కావాలో కూడా కామెంట్ చేయండి. సో ఇలా అయితే నేను పెట్టేశాను. దిస్ ఈజ్ అవుట్పుట్. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఇంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ రిషి. ఉమ్మా సైనింగ్ ఆఫ్.